నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇస్రో మరో కీలక ప్రయోగానికి సన్నాహాలు. మిషన్ గగన్యాన్ సిద్ధం. జైసల్మేర్లో జురాసిక్ యుగం నాటి ఎగిరే డైనోసార్ శిలాజం లభ్యం. రంగంలోకి జిఎస్ఐ. ఏపీకి ఆర్థిక తోడ్పాటు అందించండి. కేంద్రానికి సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి. శ్రీవారి లడ్డూకు భారీ డిమాండ్. ఒక్క రోజులో కోట్ల ఆదాయం. లిక్కర్ స్కామ్ లో దర్యాప్తు ముమ్మరం. ఏ క్షణమైన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అరెస్ట్. తిరుమలలో ఈ ఏడాది జూలై 12న రికార్డు స్థాయిలో 4,86,134 లడ్డూలు అమ్ముడుపోయాయి. గతేడాది ఇదే రోజున 3.24 లక్షలు విక్రయించగా అది 35% వరకు పెరగడం విశేషం. గతేడాది జూలై నెలలో లడ్డూల తయారీ చిన్నవి 160 నుంచి 180 గ్రాములు 1,04,57,550 ఉండగా ఈ ఏడాది జూలైలో 1,25,10,300కు పెరిగింది. గత జూలైలో 1,04,03,719 లడ్డూలు అమ్ముడుపోగా ఈ ఏడాది జూలైలో 1,24,40,082 అమ్ముడుపోయాయి. దీంతో పాటు భక్తుల రద్దీ పెరిగినప్పుడు కూడా సరిపడా అవసరాల కోసం బఫర్ స్టాక్ కింద 4 లక్షలు పెట్టుకున్నారు. ఇకపోతే లడ్డూ నాణ్యత విషయంలోనూ టీటీడీ కీలక చర్యలు చేపట్టింది. లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి సరఫరా పరీక్షల కోసం పకడ్బందీగా వ్యవహరిస్తోంది. ఇక తిరుమలలో వచ్చే నెలలో జరిగే బ్రహ్మోత్సవాల కోసం టీటీడీ కసరత్తు మొదలుపెట్టింది. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానాల టీటీడీ సంస్థ తీసుకువచ్చిన సంస్కరణలతో లడ్డూల డిమాండ్ పెరిగిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. లడ్డూ నాణ్యత పెంచడం, ఉత్పత్తి పెరిగేందుకు అవసరమైన సిబ్బందిని నియామకాలు జరపడం, భక్తులందరికీ లడ్డూలు లభ్యమయ్యేందుకు ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవడంతో డిమాండ్ పెరిగిందని టీటీడీ అధికారులు చెప్పారు. ప్రస్తుతం సెలవుల రోజుల్లో గతం కంటే భారీగా వస్తున్న భక్తుల కోసం అమలు చేస్తున్న క్యూలైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా దర్శనం చేసుకునే వారి సంఖ్య పెరిగిందని చెబుతున్నారు. ఇక ప్రస్తుతం నవంబర్ మాసానికి సంబంధించిన దర్శనం, వసతి, సేవా టోకన్ల పంపిణీ జరుగుతోంది. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు వసతి, ఇతర సౌకర్యాలపై టీటీడీ ఈవో శ్యామలారావు అధ్యక్షతన సంవత్సర సమావేశాన్ని నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు వసతి, ఇతర సౌకర్యాలకు సంబంధించి ఇబ్బందులు తలెత్తకుండా తిరుమలలోని అన్ని గదులలో ఎలక్ట్రిక్ పనులు, మరుగుదొడ్లు, ఇతర రిపేర్లను సకాలంలో పూర్తి చేయాలని తిరుమలలోని అన్నమయ్య భవన్లో శుక్రవారం ఉదయం అధికారులను టీటీడీ ఈవో జె శ్యామలారావు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలోని పలు విశ్రాంతి గృహాలు, కాటేజీల మరమ్మత్తు పనులను రిసెప్షన్ విభాగంతో సమన్వయం చేసుకుని సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. యాత్రికుల వసతి సముదాయాల్లో కూడా సెంట్రలైజ్డ్ బుకింగ్ సిస్టమ్ అప్లికేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులు వేచి ఉండే సమయం ఎక్కువగా ఉన్నందున వేరొక ప్రాంతంలో కూడా అన్నప్రసాద భవనం ఏర్పాటు చేసేందుకు పరిశీలించాలని ఆదేశించారు. రాష్ట్ర ఆహార భద్రతా అధికారులతో తిరుమలలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లలో ఆహార నాణ్యతను పరిశీలించాలన్నారు. అదేవిధంగా పంచాయతీ, రెవెన్యూ విభాగం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లలో ఏర్పాటు చేసిన ధరల పట్టికను పరిశీలించాలని ఆదేశించారు. తిరుమలలోని హోటళ్లలో భక్తులకు సాంప్రదాయ భోజనం అందించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. భక్తులు లడ్డూ ప్రసాదం తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తకుండా లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రంలోని అన్ని కౌంటర్లు పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 3 నుండి 5వ తేదీ వరకు తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబర్ 3 నుండి 5వ తేదీ వరకు జరగనున్న పవిత్రోత్సవాలకు సెప్టెంబర్ 2వ తేదీ సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం ఆచార ఋత్విక్ వర్ణంలో భాగంగా ఋత్వికులకు విధులు కేటాయించి వస్త్ర సమర్పణ చేస్తారు. సాయంత్రం ఆలయ విమాన ప్రాకారం చుట్టూ సేనాధిపతి వారిని ఊరేగింపు నిర్వహించి ఆ తరువాత యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు చేపట్టనున్నారు. పవిత్రోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 3న ఉదయం పవిత్ర ప్రతిష్ఠ,
సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 4న మూలవర్లకు, ఉత్సవర్లకు, విమాన ప్రాకారానికి, ధ్వజస్తంభానికి, మాడవీధుల్లోని శ్రీమఠం ఆంజనేయ స్వామివారికి పవిత్రాలు సమర్పిస్తారు. సెప్టెంబర్ 5న పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. ఈ 3 రోజుల పాటు ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారి ఉత్సవర్లకు స్వపన తిరుమంజనం నిర్వహిస్తారు. నగరపాలక సంస్థ పరిధిలోని గోదాదేవి మార్గంలో భూమి కోల్పోయిన వారి స్థలాలను గురువారం సాయంత్రం కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు. మాస్టర్ ప్లాన్ రోడ్లలో భూములు కోల్పోయిన వారికి టీడీఆర్ బాండ్లు మంజూరుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు బుధవారం ఆన్లైన్ ద్వారా అధికారులు దరఖాస్తులను పరిశీలించారు. అందులో భాగంగా గురువారం సాయంత్రం కమిషనర్ ఎన్ మౌర్య పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో కలిసి గోదాదేవి మార్గంలోని 10 దరఖాస్తులను క్షేత్రస్థాయిలో స్థలాలను పరిశీలించారు. కమిషనర్ వెంట కార్పొరేటర్ రాధారెడ్డి, డీసీపీ ఖాన్, ఏసీపీ మూర్తి, సర్వేయర్ కోటేశ్వరరావు, టీపీఎస్ వంశీ తదితరులు ఉన్నారు. సైబర్ క్రైమ్పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతిలో జరిగిన సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్ వర్క్షాపుకు తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులలో సైబర్ అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వహించామన్నారు. డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ వర్చువల్ ప్రపంచంలో డేటా ప్రాముఖ్యత పెరుగుతున్న ఈ రోజుల్లో సైబర్ హ్యాకింగ్ నుండి రక్షణ పొందడం అత్యంత కీలకమన్నారు. నేటి యువత సాంకేతికంగా ముందంజలో ఉండాలి. కేవలం ఉపయోగించడమే కాకుండా సురక్షితంగా ఆ టెక్నాలజీని వినియోగించే నేర్పు అవసరమని స్పష్టం చేశారు. ఈ తరహా వర్క్షాపులు విద్యార్థులకు నూతన దిశను అందిస్తాయి అని పేర్కొన్నారు. ఏటీఎంస్ కావచ్చు, ఫేస్బుక్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, నా అకౌంట్ కూడా హ్యాక్ చేసేస్తారు రీసెంట్గా ఒక 1 month బ్యాక్ కూడా. సో మనం ఎంత యాక్టివ్గా ఉన్నా కూడా క్రైమ్ ఆ విధంగా ప్యారల్ డెవలప్ అవుతాం. ఇలాంటివన్నీ కూడా రాబోయే రోజుల్లో మొత్తం డిజిటల్ అయిపోయింది. వరల్డ్ వైడ్ కూడా కాదు, వరల్డ్ గ్లోబ్ అంతా కూడా డిజిటలైజ్ అయిపోయింది. సో కాబట్టి మీకు ఒక అవగాహన ఈరోజు క్లారిటీగా ఉండాలా. మీరు కష్టపడిన డబ్బులు మిస్ కావద్దు. అదేవిధంగా మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు ఫస్ట్ పర్సనల్గా సెల్ఫ్గా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలా. డిజిటల్లో మీరు ఇంకొకరికి ఎక్కడ కూడా మీరు వాళ్ళ దగ్గర పోయి సరెండర్ అవ్వడం కానీ, బ్లాక్ మెయిలింగ్ కానీ ఎటువంటి దాంట్లో కూడా ఇబ్బంది పడకుండా ఉండాలంటే మన ఉన్నటువంటి మన ఎలక్ట్రానిక్ ఏదైతే మనం వాడుతున్న వస్తువులన్నీ కూడా దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే విధంగా నేర్చుకోవాలి. సో వీళ్ళు నేను హైదరాబాద్కి వెళ్ళాను. హస్తిన పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రం నుంచి ఆర్థిక తోడ్పాటును కోరారు. సాస్కీ పథకం, స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్తో పాటు మిషన్ పూర్వోదయ పథకం కింద ఏపీకి నిధులు కేటాయించాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. సాస్కీ పథకం ద్వారా రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు మంజూరు చేయనుంది కేంద్రం. రాష్ట్రాల్లో ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసుకునేలా వడ్డీ లేని రుణాలను మంజూరు చేస్తుంది కేంద్రం. ఆయా పర్యాటక కేంద్రాలకు రహదారుల నిర్మాణం, నాణ్యతా ప్రమాణాలతో కూడిన వసతులు, సమర్థవంతమైన నిర్వహణ, పర్యాటక ప్రాంతాల్లో ఉండాల్సిన ఇతరత్రా సౌకర్యాల అభివృద్ధి కోసం ఈ నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక మిషన్ పూర్వోదయ పథకం ద్వారా ఈశాన్య ప్రాంత ఆర్థికాభివృద్ధి కోసం కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. మిషన్ పూర్వోదయ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్తో పాటు బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రత్యేక సహాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. వికసిత్ భారత్లో భాగంగా అంతగా అభివృద్ధి సాధించని రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం చేయాలని మిషన్ పూర్వోదయ పథకాన్ని కేంద్రం ప్రారంభించిన విషయం విదితమే. కాగా ఆర్థికంగా వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ను ఆర్థికంగా అన్ని విధాలుగా ఆదుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ క్రమంలో వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామిని అదుపులోకి తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే మాజీ ఉప ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చిన విచారణకు హాజరు కాలేదు. దీంతో పుత్తూరులోని ఆయన ఇంటికి సిట్ అధికారులు వెళ్లారు. ప్రస్తుతం నారాయణస్వామిని ఇంట్లోనే విచారణ చేస్తుండగా ఏ క్షణంలోనైనా అతన్ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. అదనపు ఎస్పీ నేతృత్వంలో సిట్ బృందాలు విచారణ జరుపుతున్నాయి. కాగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీలో చేసిన మార్పులు, మద్యం ఆర్డర్లలో ఆన్లైన్ విధానాన్ని తొలగించి మాన్యువల్ విధానం తీసుకురావడంపై సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. డిజిటల్ చెల్లింపులు చేయకుండా మద్యం అమ్మకాల వెనుక ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయన్న దానిపై మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని ప్రశ్నించే అవకాశం ఉంది.
అలాగే ఎక్సైజ్ పాలసీ మార్పులు, ఆ సమయంలో తీసుకున్న కీలక నిర్ణయాల వెనుక ఎవరి పాత్ర ఉందనే అంశాలపై కూడా ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలుస్తుంది. 2024 ఎన్నికలకు ముందు ముస్లింలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని తిరుపతి వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. మీరు ముస్లింలకు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చలేదన్నటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గుర్తు చేస్తుంది. ఇమాంలకు, మౌజన్లకు నెలకు 10,000 రూపాయలు, 5,000 రూపాయల గౌరవ వేతనాన్ని అందిస్తామని అన్నారు. దాని ఊసే లేదు. మసీదు నిర్వహణలకు 5,000 రూపాయలను కూటమి ప్రభుత్వం అందజేస్తుందని అన్నారు. దాని గురించి మాట్లాడడమే లేదు. పైగా దుల్హన్ పథకం కింద ప్రతి మహిళకు వివాహం అయిన తర్వాత 1,00,000 రూపాయల సహాయాన్ని, ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం నుంచి అందిస్తామని చెప్పారు. ఆ పథకం గురించి మాట్లాడినటువంటి పాపాన అప్పలేదు. ఇప్పటికైనా మీరు కనుదెరవండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి గత ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల మీద మేము ఒత్తిడి తెచ్చి ప్రజలకు మేలు చేసేందుకే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామన్నట్టు విషయాన్ని మీకు గుర్తు చేస్తూ, మసీదులకు, మౌజన్లు, ఇమాంలు వాళ్ళు చేసే సేవలకు గాను గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని కూడా నెరవేర్చలేదు. అదేవిధంగా ప్రతి మసీదుకు కూడా ఆ మసీదు మరమ్మతుల కోసం ప్రతి నెల 5,000 ఇస్తామన్నారు. ఆ 5,000 కూడా ఇంతవరకు ఇవ్వలేదు. దుల్హన్ పథకం కింద ప్రతి అర్హత ఉన్న ముస్లిం ఆడపాపకు 1,00,000 రూపాయలు ఇస్తామన్నారు. అది కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ముఖ్యమైన పట్టణాల్లో ఈద్గా, కబ్రస్థాన్లకు స్థలం ఇస్తామన్నారు. దాన్ని ఊసే లేదు. ఈ విధంగా మైనార్టీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఇంతవరకు నెరవేర్చలేని ఎస్సీ, ఎస్టీ నర్సింగ్ స్టూడెంట్స్కు జర్మన్ భాషలో శిక్షణ ఇచ్చి తద్వారా ఇతర దేశాలలో ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. తిరుపతి బాబు జగ్జీవన్ భవన్ నందు ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ నర్సింగ్ చదివే దళిత బాలికల భవిష్యత్తుకు జర్మన్ భాష ఎంతో ఉపయోగపడుతుందని, దీనిపై ప్రభుత్వ అధికారులతో పాటు మంత్రి వీరాంజనేయ స్వామి, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొని బాలికల భవిష్యత్తు గురించి కూటమి ప్రభుత్వం చేస్తున్న పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ లావణ్యవేణి, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్ తదితర అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా మీ అందరికి తెలిసిందే. గౌరవ ముఖ్యమంత్రి గారు తన మొదటి సంతకం కూడా డిఎస్సి నోటిఫికేషన్ మీద చేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జామ్ కూడా అయిపోయింది. ఆల్రెడీ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. జరిగి ఇంకో 10-15 రోజుల్లో ప్లేస్మెంట్స్ కూడా అయిపోతాయి. అదేవిధంగా కేవలం మన దగ్గర ప్రభుత్వ ఉద్యోగాలు, మన దగ్గర ఉన్నటువంటి ప్రైవేట్ ఉద్యోగాలే కాకుండా ఇంకొక అడుగు ముందుకెళ్ళి ఈరోజు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్లస్ స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కలిసి మన ఎస్సీ, ఎస్టీ పిల్లల్ని ఇంకా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలకు తీసుకెళ్లాలని ఒక ముఖ్య ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమం ఇది. ఒక గాడికి తీసుకురావడానికి ఆహర్నిశలో కష్టపడుతూ అందులో భాగంలోనే ఈరోజు నైపుణ్యాభివృద్ధి సంస్థ, సాంఘిక సంక్షేమం మరియు సామాజిక సంక్షేమం ముగ్గురు కూడా కలిసి ఎస్సీ, ఎస్టీ నర్సింగ్ విద్యార్థులకు జర్మన్ భాష ట్రైనింగ్స్ ఇచ్చిన కార్యక్రమాన్ని మన మంత్రివర్యులు చేత ప్రారంభించడం తిరుపతిలో చాలా సంతోషంగా ఉందనేసి కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజు ఆ జర్మనీ ప్రోగ్రామ్ నేను ఆ ట్రైనింగ్ వింటుంటేనే అయ్యో నేను ఎందుకు పిఎస్సి చదువుకోలేదు, నేను వెళ్ళేదానికి అవకాశం నాకు లేదు అనుకుంటాను. ఎందుకంటే చాలా చెప్పాల్సిన చాలా మంది విలేజ్ నుంచి వచ్చి రెసిడెన్షియల్ హాస్టల్లో చదువుకుంటూ ఉంటారు నాన్న. ఈ రోజు మీరు అక్కడ వెళ్ళి తల్లిదండ్రుల కష్టాన్ని, కుటుంబ కష్టాన్ని గుర్తు పెట్టుకొని వాళ్ళని కూడా మంచి పొజిషన్ లో శ్రీకృష్ణ భజన మందిరంలో శ్రీకృష్ణ పట్టాభిషేకం వైభవంగా నిర్వహించారు. గాజుల మండ్యం శ్రీకృష్ణ భజన మందిరం ఆలయంలో శుక్రవారం గోవిందరెడ్డి వారి నారాయణరెడ్డి రోసమ్మ దంపతుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణ పట్టాభిషేక మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయంలో ఉత్సవమూర్తులకు ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులచే వేద మంత్రోచ్చరణతో శ్రీకృష్ణుని పట్టాభిషేకం వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి పట్టాభిషేక మహోత్సవాన్ని వీక్షించి తరించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. తిరుపతిలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు.
తిరుపతిలో లేబర్ డిపార్ట్మెంట్ జాయింట్ కమిషనర్ మూడే బాలునాయక్ ఇండ్లలో ఏకకాలంలో 9 ప్రాంతాలలో ఏసీపీ సోదాలు నిర్వహిస్తున్నారు. తిరుపతిలో పనిచేసి బదిలీపై కర్నూలుకు వెళ్లిన మూడే బాలునాయక్ తిరుపతిలోని కేశవాయనగుంటలో నివాసం ఉంటున్నారు. తిరుపతిలో నివాసంతో పాటు కర్నూలు, మదనపల్లి, రాయచోటిలలో 9 బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులకు సమాచారం అందడంతో ఈ సోదాలను నిర్వహిస్తున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక కచ్చప్పి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన రీజనల్ కాన్ఫరెన్స్ ను ప్రారంభించారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటరీ ఎంఎం నాయక్, డైరెక్టర్ లావణ్యవేణి, అనంతపురం, చిత్తూరు, కర్నూలు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, వైఎస్ఆర్ కడప ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన సాంఘిక శాఖ డిప్యూటీ డైరెక్టర్లు, జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ మరియు సాధికారత అధికారులు, ఏఎస్డబ్ల్యూఓలు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సాంఘిక సంక్షేమ శాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వస్తూ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వసతి గృహాల్లో, అది బీసీ వెల్ఫేర్ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, మైనార్టీ వెల్ఫేర్ కావచ్చు, రిజిస్ట్రేషన్ కావచ్చు, విద్యార్థులు మంచి భోజనం, విద్యా అవకాశాలను కోరుకున్నారు. దానికి తగ్గట్టుగా రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఎక్సలెన్సీ సెంటర్లు 10 పెంచడం జరిగింది. వసతి గృహాల్లో 143 కోట్ల రూపాయలు పెట్టి రిపేర్ చేయడం జరుగుతూ ఉన్నాయి. 58 కోట్ల రూపాయలు పెట్టి స్వచ్ఛాంధ్ర నుంచి టాయిలెట్స్ ఇవ్వడం జరిగింది. పిఎంఐజై మరియు డిఎంఎఫ్ నుంచి 100 కోట్ల రూపాయలతో కొత్త బిల్డింగ్లు ఇవ్వడం జరిగింది. పోస్ట్ మెట్రిక్ విద్యార్థులు కూడా ఎప్పుడూ లేని విధంగా బెడ్షీట్స్, కార్పెట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజున మొత్తం రాష్ట్రంలో అందరూ వార్డెన్తో సహా 3 కాన్ఫరెన్స్ ద్వారా మేము అడ్రస్ చేయడం జరిగింది. వాళ్ళ సమస్యలు కూడా మేము తీసుకున్నాం. వాటన్నిటిని పరిష్కరించి వసతి గృహాల్లో 100% అడ్మిషన్లు పెంచే విధం, 100% ఉత్తీర్ణత సాధించే విధంగా చర్యలు తీసుకుంటూ వాళ్ళ కోసం సౌకర్యాలు పెంచే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. శ్రీ కపిలేశ్వర ఆలయంలో ఘనంగా లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం శ్రీ కామాక్షి అమ్మవారికి శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలోని మండపంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, శ్రీ సరస్వతి అమ్మవారు, శ్రీ కామాక్షి అమ్మవార్లను కొలువు తీర్చి కుంకుమార్చన నిర్వహించారు. ముందుగా కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన చేశారు. ఈ సందర్భంగా కుంకుమతో అమ్మవారికి అర్చన చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఇతర అధికారులు, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడును విమర్శించే అర్హత భూమన కరుణాకర్ రెడ్డికి లేదని బయోడైవర్సిటీ చైర్మన్ విజయ్ కుమార్ తెలిపారు. తిరుపతి ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ పదవిని అడ్డుపెట్టుకుని కోట్లాది రూపాయలను సంపాదించిన వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి అని, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును విమర్శించే అర్హత భూమనకు ఏమాత్రం లేదని మండిపడ్డారు. రాబోయే రోజులలో కరుణాకర్ రెడ్డి జైలుకెళ్లడం ఖాయమని చెప్పారు. టీటీడీలో భూమన చేసిన అవినీతిని త్వరలోనే బయటపెట్టి తగిన శిక్ష పడే విధంగా చర్యలు చేపడతామని నీలాయపాలెం విజయ్ కుమార్, ఊకా విజయ్ కుమార్ పేర్కొన్నారు. భక్తుల డబ్బుకు జవాబుదారీగా ఉండాల్సిన మీరు, ఒక ట్రస్టీగా ఉండాల్సిన మీరు, దేవదేవుడి డబ్బుకు మిమ్మల్ని ట్రస్టీగా పెడితే మీరు చేసిన పని ఇదా? పారదర్శకత ఎక్కడా మీ దీంట్లో పొరపాటున కూడా లేదు. మీరున్న 9 నెలల్లో కానీ అంతకుముందు దాన్ని ఏమన్నా వైవిసుపాడు కానీ స్టార్టింగ్ నేను చెప్పినట్టు రాగానే మొత్తం ఫైనాన్షియల్ డీటెయిల్స్ వెబ్సైట్లో లేకుండా ఎందుకు చేసావు? ఎందుకు చేశారు? వెబ్సైట్లో ఎందుకు అంటే నీదేది జనాలకు కనపకూడదు. నాకు బైబిల్ అంటే ఇష్టం, నేను బైబిల్ నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని తిరుగుతాను అన్నదానికి టీటీడీ పాలక మండలి సభ్యురాలుగా ఆమెకి ఇచ్చినా కానీ నైతిక విలువలు పాటిస్తూ తానన్న మాట కట్టుబడి ఆ రోజు ఆ బోర్డు మెంబర్ తీసుకోలేదు. అలాగే మా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే ఒక అలిగేషన్ వచ్చిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆమెకి ఆ సభ్యత్వాన్ని కూడా ఆమెకి ఇవ్వలేదు. మరి అంతటి నైతిక విలువలు మేము పాటిస్తుంటే నువ్వు క్రిస్టియన్ తరహాలో మీ అమ్మాయికి పెళ్లి చేసి మరి ఒక టీటీడీ చైర్మన్గా కొనసాగే అర్హత నీకుందా అని కూడా ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తూ తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ కార్యాలయంలో మట్టి గణపతి వినాయకుని పూజించాలనే పోస్టర్ను కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష చేతుల మీదుగా ఆవిష్కరించారు. తిరుపతిలో ఉత్సవ కమిటీ దాదాపుగా 2 దశాబ్దాల నుంచి ప్రతి సంవత్సరం కూడా తిరుపతిలో శాంతియుతంగా అట్లాగే పర్యావరణ హితంగా వినాయక చవితి వేడుకలు జరగాలి, అలాగే నిమజ్జనం కూడా
ఎటువంటి సంఘటనలు దుర్ఘటనలు జరగకుండా ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క కమిటీ మెంబరు వాళ్ళు చేస్తున్నటువంటి నిరంతర కృషి నిజంగా అభినందనీయం. ఎందుకంటే చూసాం గత 5 సంవత్సరాల్లో కూడా కార్పొరేషన్ వారితో కానీ మండపాల నిర్వాహకులతో కానీ అట్లాగే పోలీస్ శాఖతో కానీ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకున్నటువంటి విధానం. ఈరోజు మట్టి వినాయకుని పూజించండి, అది అంటే దీని గురించి ఉద్యోగాలు తీసుకోవడం ఇక నా ఉదయం ధన్యవాదాలు. వినాయకుడు ఉత్సవ కమిటీ కాకుండా నిమ్మల కమిటీ కాదు, ప్రజలు కూడా గుర్తించాలి. రోజు ఈరోజు టీవీలు అన్నింటిలో వదులుకొడుతున్నాయి, కానీ ఈరోజు కూడా వివిధ రకమైన నేచర్ దాన్ని మట్టి మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మొత్తం పర్యావరణం మంచిగా ఉంటుంది. కాబట్టి నేను వారిని అవసరం చాలా ఉంది అన్న ఈరోజు ఒక్కరికి నిజంగా పార్వతీపుత్ర పర్యావరణ మిత్ర అనేటువంటి ఒక నినాదంతో ఈ రోజున వినాయకుడిని మట్టి ప్రతిమలతో అందరూ కూడా పూజించుకోవాలన్నటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. బట్ నేనైతే కన్నా వినాయక మహోత్సవ కమిటీ భక్తుల మిత్ర అంట. నిజంగా సామంతి శ్రీనివాస్ గారు కన్వీనియంట్గా ఉన్నటువంటి కన్వీనర్, అందరికీ కూడా భక్తులందరికీ కూడా ఈ రోజున పర్మిషన్ తీసుకోవాలంటే వివిధ రకాలుగా అన్ని డిపార్ట్మెంట్లకు వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరమే లేకుండా అందరూ భక్తులే కానీ సేవకులు ఎవరు లేరు. ఒక్క వినాయక నిమజ్జన కమిటీలో ఉన్నటువంటి సభ్యులు మాత్రమే సేవకులుగా ఉన్నారు. చరిత్ర కాలంగా కాంగ్రెస్ పార్టీ పథకాలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయని, నేటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆనాటి కాంగ్రెస్ పాలనను ఎప్పటికీ ప్రజలకు అందించబోదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతామోహన్ తిరుపతి ప్రెస్ క్లబ్లో విమర్శించారు. ఎంఎస్సీలు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ పరీక్షలు రాసి 6 నెలలైంది. ఫలితాలు ఈ రోజు దాకా లేవు. వాళ్ళు ఎక్కడ పోయి నెక్స్ట్ ఏం చేయాలి? వాళ్ళు బతుకులేంది? ఎందుకు ఎగ్జామినేషన్ రిజల్ట్స్ 6 నెలలుగా ఆపెట్టారా? ఓ వెంకటేశ్వర యూనివర్సిటీ 3 పూటల్లో 1 పూట భోజనం చేయాల్సినటువంటి పరిస్థితులు నేను తెచ్చాను. ఫుల్ మెస్ ఛార్జెస్ ఇందిరాగాంధీతో ఫైట్ చేసి నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు. ఈ రోజు ఏమీ ఇవ్వటం లేదు, వాళ్ళకి స్కాలర్షిప్లు సరిగ్గా రావటం లేదు. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ 0 అయిపోయింది. ఈ రోజు ఎస్సీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1% కాదు 20% ఉన్నారు. ప్రతి 5 మందిలో ఒకడున్నాడు. ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు? ఏమయ్యా ఎస్సీలను విభజించావు? వాళ్ళు కడుపు మంటతో తిరుగుతా ఉన్నారు ఆ ఊరు ఈ ఊరు. మరి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏం చేస్తున్నావు? ఏం చేశావు? ఏంది మరి ప్రతి ఊర్లో ఒక పోర్టు ఎయిర్పోర్టు కట్టాలంటాడు. మరి ఏంది అసలు ఏంది పరిస్థితి? టీటీడీ మహతి ఆడిటోరియంలో ఆగస్టు 23వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రేరణ హెల్పింగ్ సొసైటీ వారి సాంస్కృతిక కార్యక్రమాలను ఫిజికలీ అండ్ మెంటలీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్స్ డే నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు పిలుపునిచ్చారు. సర్వీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అందరూ కలిసి స్టార్ట్ చేసింది. లాస్ట్ 18 ఇయర్స్గా మేము సక్సెస్ఫుల్గా ఎన్నో యానివర్సరీస్ చేస్తున్నాం, ఎన్నో మంత్లీ ఈవెంట్స్ చేస్తున్నాం, చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా మాది యానివర్సరీ ఉంది. 23rd అంటే రేపు యానివర్సరీ జరుగుతుంది, 18th యానివర్సరీ జరుగుతుంది. ఇది మహత్ ఆడిటోరియంలో యానివర్సరీ జరుగుతుంది. దీనికి సంబంధించి మేము కాలేజ్ క్యాంపెయిన్స్ అన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా యానివర్సరీలో ఎలాంటి పర్ఫార్మెన్సెస్ ఉంటాయి, ఏం జరుగుతుంది అక్కడ అంటే ఈ విజువల్లీ ఛాలెంజెడ్ కిడ్స్, అలాగే మెంటలీ ఛాలెంజెడ్ కిడ్స్, ఫిజికల్లీ ఛాలెంజెడ్ కిడ్స్ వీళ్ళంతా వచ్చి పర్ఫామ్ చేస్తారు. అంటే వాళ్ళలో ఉన్న టాలెంట్ని మేము గ్రహించి ప్రొఫెషనల్ ట్రైనర్స్ దగ్గర పెట్టించి వాళ్ళకి పర్ఫార్మెన్స్ చేయడానికి మేము వాళ్ళకి 1 month నుంచి ప్రాక్టీస్ చేపిస్తాం. రేపు యానివర్సరీ జరుగుతుంది. రేపు సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు యానివర్సరీ అనేది జరుగుతుంది. ఇలా టోటల్ 16 పర్ఫార్మెన్సెస్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ ఎన్జిఓస్ నుంచి 6 types ఆఫ్ ఎన్జిఓస్ నుంచి కిడ్స్ వస్తున్నారు. టోటల్ 93 కిడ్స్ వస్తున్నారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్జిఓస్ నుంచి. దీనికి మాకు చీఫ్ గెస్ట్గా డిఎస్పీ మహిళా టీమ్ శ్రీలత మేడం గారు కూడా చీఫ్ గెస్ట్గా రావడం జరుగుతుంది. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,02,380 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర
9,221 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,17,300 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 120 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఎం బలరామరెడ్డి మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో తాతయ్యగుంట గంగమ్మ గుడిలో పంబ కళాకారులకు సన్మానం జరిగింది. ఎస్వియు టీచర్స్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు ఆచార్య పుట్టా మునిరత్నం రెడ్డి సన్మాన అనంతరం మాట్లాడుతూ భారతీయ సంస్కృతికి జానపద విజ్ఞానం పట్టుకొమ్మ అన్నారు. జానపద సాహిత్యం, సంగీతం, నృత్యం నుండి నేటి శిష్ట సాహిత్యం, కళలు ఆవిర్భవించాయన్నారు. ఏపీ తెలుగు అకాడమీ ఫౌండర్ డైరెక్టర్ ఆచార్య పేట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ తిరుపతి గంగమ్మకు వందల సంవత్సరాల నుండి పంబల వాయిస్తూ గంగమ్మ కథను పాడే పంబల వాద్యగాళ్ల కుటుంబానికి చెందిన మోహన్, కిరూర్ కుమార్లు అభినందనీయులన్నారు. ప్రపంచ జానపద విజ్ఞాన దినోత్సవం సందర్భంగా ఈ పంబ కళాకారులను సన్మానించడం మన బాధ్యత అన్నారు. ఎం బలరామరెడ్డి మెమోరియల్ సొసైటీ అధ్యక్షులు ఎస్వియు పూర్వ వైస్ ఛాన్సలర్ ఆచార్య పి జయరామరెడ్డి ఈ సొసైటీ తరపున ప్రతి సంవత్సరం ఇదే రోజు జానపద కళాకారులను సన్మానిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఏ జయకుమార్, ఎస్ హరీష్, డాక్టర్ కోడూరు జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్న సందర్భంగా భక్తులు అనేక సుదూర ప్రాంతాల నుండి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి భక్తులకు ప్రయాణంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధిక ఛార్జీలు వసూలు చేయకుండా ఛార్జీల నియంత్రణకు రవాణా శాఖ అధికారులు, పోలీస్ శాఖ వారితో మరియు తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ విభాగం వారితో స్థానిక జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణాచారి మాట్లాడుతూ ప్రాథమికంగా యాత్రికులకు మీరే మార్గనిర్దేశకులుగా ఉండాలని, యాత్రికుల పట్ల సద్భావన కలిగి ఉండాలని తెలియజేశారు. తిరుమల ట్రాఫిక్ సిఐ హరిప్రసాద్ మాట్లాడుతూ తిరుమలలో నిర్దేశించిన పార్కింగ్ స్థలాల్లో మాత్రమే వాహనాలు నిలపాలని, లేదంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తెలియజేశారు. తిరుపతి ట్రాఫిక్ సిఐ భాస్కర్ నాయక్ మాట్లాడుతూ అధిక ట్రాఫిక్ రద్దీ కారణంగా ట్రాఫిక్ నియమ నిబంధనలు మరియు వన్ వే రహదారి నిబంధన అతిక్రమణ చేయకుండా వాహనదారులంతా క్రమశిక్షణతో మెలగాలని తెలియజేశారు. అలిపిరి ఏవీఎస్ఓ రమేష్ మాట్లాడుతూ తిరుమల వెళ్లే అన్ని వాహనాలకి విధిగా ఫాస్టాగ్ ఉండాలని, ఆగస్టు 15 నుండి ఈ నిబంధనను తిరుమల తిరుపతి దేవస్థాన ఈవో మరియు అడిషనల్ ఈవో గారు అమలు చేయమని నిర్దేశించడంతో వాహనదారులు అందరూ కూడా గమనించి ఫాస్టాగ్ నిబంధనను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ మాట్లాడుతూ ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలకు వచ్చే భక్తుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని తెలియజేశారు. స్థానిక మోటార్ వాహనాలు తనిఖీ అధికారులు వనం వెంకట సుబ్రహ్మణ్యం మరియు శ్రీనివాసరావు సమావేశంలో పాల్గొన్న మోటార్ క్యాబ్ మరియు మ్యాక్సీ క్యాబ్ వాహన యాజమాన్య సంఘ ప్రతినిధులతో ధరల నియంత్రణ గురించి ప్రాథమిక నివేదిక తయారు చేశారు. జాతీయ రహదారిలో టోల్ గేట్లు మరియు దేవస్థాన పార్కింగ్ రుసుములపై వాహన యాజమాన్యం నిర్దేశించిన వాహన ఛార్జీలకు అదనంగా రుసుము పెంచాలని అభ్యర్థించారు. తదుపరి సమావేశంలో వాహన ఛార్జీలు నిర్ణయిస్తామని అధికారులు తెలియజేశారు. ఈ సమావేశంలో తిరుపతి మరియు తిరుమల మోటార్ క్యాబ్ మరియు మ్యాక్సీ క్యాబ్ సంఘ ప్రతినిధులు, స్థానిక మోటార్ వాహనాలు తనిఖీ అధికారులు అతికా నాజ్, శ్రీకాళహస్తి మోటార్ వాహన తనిఖీ అధికారి దామోదర్ నాయుడు, జిల్లా ఎన్ఫోర్స్మెంట్ వాహన తనిఖీ అధికారులు మోహన్ కుమార్, రమణ నాయక్, ఆంజనేయ ప్రసాద్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఇస్రో మరో కీలక ప్రయోగానికి సన్నాహాలు, మిషన్ గగన్యాన్ సిద్ధం. జైసల్మేర్లో జురాసిక్ యుగం నాటి ఎగిరే డైనోసార్ శిలాజం లభ్యం, రంగంలోకి జిఎస్ఐ. ఏపీకి ఆర్థిక తోడ్పాటు అందించండి, కేంద్రానికి సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి. శ్రీవారి లడ్డూకు భారీ డిమాండ్, ఒక్క రోజులో కోట్ల ఆదాయం. లిక్కర్ స్కామ్లో దర్యాప్తు ముమ్మరం, ఏ క్షణమైన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అరెస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.